నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రైతులకు అవగాహన సదస్సు జనవరి 8న భైన్సా డివిజన్లో చేపట్టి ధర్నాను విజయవంతం చేయాలని రైతు సంఘాలకు పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డెక్కిన యువత, బెల్ట్ షాపులు తీసివేయాలని సీతాయిగూడెం గ్రామస్తుల ధర్నా. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రెడ్డి సంకల్ప దీక్ష. తెలంగాణలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. 150 గ్రాముల బ్రౌన్ హెరాయిన్, 2 కిలోల గంజాయి స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, నిర్మల్ జిల్లా ముధోల్ మండల రైతులను సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గ్రామీణ భారత్ బంద్లో భాగంగా రైతుల సమస్యలపై జనవరి 8న భైన్సా డివిజన్లోని మట్టెంగం జాతీయ రహదారిపై చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రైతు సంఘం నాయకులు ముధోల్ మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రేమ్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల దాంట్లో ఉన్నదా? లేదు కాబట్టి ఏమైతుంది, రైతుల దాంట్లో సంఘం లేకపోవడం వల్ల, రైతులు ఒకటి లేకపోవడం వల్ల మన రైతులు 50% మంది రైతులు ఇప్పటికీ వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. మన భారతదేశంలో 50% మంది మనం చెప్పే లెక్క కాదు, ప్రభుత్వం లెక్క ప్రకారం. అయినా కానీ మన సమస్య ఎందుకు ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు అంటే మనం ఐక్యత లేకపోవడం వల్ల, రైతుల సంఘం లేకపోవడం వల్ల. కాబట్టి మనం ఒకటి కావాలా అనేదే మెయిన్ ఉద్దేశం, వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ రైతు సంఘాలు కూడా 200 సంఘాలు ఒకటైపోయి, మేము వచ్చిన దాంట్లో 4గురిలో 5గురిలో కూడా మాకు ఏదన్నా అభిప్రాయం ఉండొచ్చు, కానీ రైతుల అభిప్రాయం ఒకటే, రైతుల సమస్య పరిష్కారం చేయాలి. మాది ఎర్రజెండాకు సంబంధించిన రైతులు, కానీ వాళ్ళకు సంబంధించి టీడీపీ లేకపోతే దీంట్లో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటిది? రైతుల సమస్య పరిష్కారం కావాలని ఒకటే దాంతో ఒక దగ్గర వచ్చినాం. ఈ దేశంలో కూడా మనం ఒకటి ఆవుడు కాదు, ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కూడా మన లెక్కనే వాళ్ళు ఒకటే వేదిక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఒకటే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇది ఒక మంచి విషయం. మేమైతే చాలా సంతోషిస్తున్నాం. రైతులకు సంబంధించి భారతదేశంలో 70 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక మంచి విషయం జరిగింది, మన రైతుల సంఘాలు ఒకటే అవ్వడం అనేది. కాబట్టి పైన ఒకటై దాదాపు 2-3 సంవత్సరాలకు వెళ్ళి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాలు జరిగిందని తెలుసు మీకు. రైతులందరూ కూడా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గిఫ్టర్లు కట్టుకొని జంతర్ మంతర్ పార్లమెంటుకు ర్యాలీలు తీసిండ్రు. మీరు మహారాష్ట్ర పాదయాత్ర చూసిండ్రు కదా, నాసిక్ వెళ్ళి మొత్తం భారతదేశం బంద్కు ఏదైతే సంఘాల సమన్వయ సమితి, ఏదైతే రైతు సంఘాల 200 సంఘాలు దాదాపుగా ఉన్న సంఘాలు అన్నీ ప్రకటించడం వలన రైతుల కోసం మాట్లాడటానికి ప్రతి ఒక్కరూ ముచ్చటించుకొని మన మాటలను ఢిల్లీ ప్రభుత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించేటట్లు 8 నాడు మన నియోజకవర్గంలో మాటేగామలో నిర్ణయించడం జరిగింది. పార్టీలకు అతీతంగా, అంటే రైతుకు ఏ పార్టీ లేదు కాబట్టి పార్టీలలో ఉన్నోళ్ళు కూడా రావాలని అందరికీ కోరుచున్నాం. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, హైదరాబాద్లో మన మాట వినిపించాలనంటే అయితే ధర్నాగా, అయితే అసెంబ్లీలో ఉన్నోళ్ళను ప్రభుత్వం అందరినీ ప్రతిపక్ష పాలన ఇగ్గుకుంటున్నది. కాబట్టి మనం రైతు ఇక్కడ ప్రతిపక్షమై మన వారిని వినిపించాలని ప్రతి ఒక్కరికి ఆ 8 నాడు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. స్థితి చాలా దారుణంగా ఉంది. రైతులు గిట్టుబాటు ధరలు లేక, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేక, అలాగే రైతు రుణమాఫీ కాక అప్పుల ఊబిల్లో కూరుకుపోయి రైతాంగమంతా నిరాశ నిస్పృహలతోటి ఆత్మహత్యల వైపు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న దేశవ్యాప్త 200 దాకా రైతు సంఘాలన్నీ ఏకమై రైతు సమస్యలపైన పోరాటానికి దిగినాయి. దాంట్లో భాగంగా జనవరి 8 నాడు దేశవ్యాప్త గ్రామీణ ప్రాంత రైతాంగ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన బైన్సా డివిజన్లో మాటేగాంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి బైన్సా డివిజన్ రైతాంగం అంతా కదిలి రావాలి. ఇది ఏ జెండాకు సంబంధించి సంబంధం లేదు. ఈ అన్ని జెండాల కింద ఉన్న రైతాంగం అంతా కదిలినప్పుడే
మన రాజకీయ పాలకవర్గ పార్టీలు మాట ఇంటాయి. మనము 50% మంది రైతులు ఇప్పుడు దేశంలో బతుకుతున్నా ఆ 50% గురించి అసలు ఈ పాలకవర్గ పార్టీలు ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది జరుగుతూ ఉంది. దీనికి రైతాంగంలో ఐక్యత రావడం ఒకటే మార్గం. ఈ ఐక్యతను తీసుకురావడానికి జరుగుతున్న ఈ కార్యక్రమంలో రైతాంగం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము రైతాంగానికి పిలుపునిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలో మద్యం షాపులు వద్దంటూ యువత రోడ్డెక్కారు. సీతాయిగూడెం గ్రామంలో కూరగాయలు అమ్మినట్టు మద్యం షాపులకు మద్యాన్ని తరలించడాన్ని చూసి అక్కడున్న యువత ఆటోను అడ్డగించారు. మండల పరిధిలో మద్యం విక్రయాలు విరివిగా సాగుతున్నాయని, ఎంఆర్పీ రేటు కంటే అధిక రేటును వసూలు చేస్తున్నారని, ఈ బెల్ట్ షాపులను తీసివేయాలని జగన్నాథపురం సెంటర్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పీసా కమిటీ సమక్షంలో యువత ధర్నా నిర్వహించారు. అమ్ముతుంటే దీని గ్రామస్తులం, మేము యూత్ వాళ్ళం, ఈ వ్యవస్థ వద్దని. ఈ బెల్ట్ షాపుల వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎంఆర్పీ కంటే ఇక్కడ అదనంగా ఒక 30-40 రూపాయల దాకా వీళ్ళు అదనంగా పడుతుంది. అది జనాల మీద పడుతుంది. దీనివల్ల జనాలు ఇంత ముందు కంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఈ వ్యవస్థ మాకు వద్దని బెల్ట్ షాపులు కూడా రద్దు చేద్దామని ఈరోజు మేము జగన్నాథపురం సెంటర్లో కూడా ధర్నా చేద్దామని నిర్ణయించుకున్నాము. సో దీనికి అందరూ సపోర్ట్గా వచ్చినందుకు మా పెద్దల గ్రామస్తులకి, యూత్ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ వ్యవస్థ మాకు వద్దు, బెల్ట్ షాపులు వద్దు అసలు మాకు ఊళ్ళల్లో. ఇక రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేయకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి హెచ్చరించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్డి సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణ పేదల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయకుండా అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు. నా పేరు ఏనుగు సంతోష్ రెడ్డి. రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులుగా గత 5 సంవత్సరాల నుండి, అనగా 2015 నుండి మా సామాజిక వర్గంలో ఉన్న పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం, అలాగే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్, దాంతోపాటు మా వృత్తి వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అంటే పండించే పంటకు గిట్టుబాటు ధర కావాలని, అలాగే రైతు అంటే కులాలకు అతీతంగా రైతులకు 50 సంవత్సరాలు దాటంగానే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ వస్తుందో, మరి వాళ్ళందరికీ అన్నం పెట్టే రైతుకు ఎందుకు పెన్షన్ ఇవ్వద్దు, తప్పకుండా పెన్షన్ ఇవ్వాలి. ఆ రైతుగిన వ్యవసాయం చేయకపోతే ఇవాళ మనం తినే పరిస్థితి కూడా ఉండదనే ఉద్దేశం కొద్దీ ఆ రైతును అందరూ ప్రతి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ 50 సంవత్సరాలు దాటంగానే ఆ రైతుకు 5,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తదితర 10 డిమాండ్లతోని 2015 నుంచి ఇప్పటి వరకు లక్షలాది మందితోని మేడ్చల్లో కానీ, నీకు కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, వెమ్లవాడ నుంచి హైదరాబాద్ వరకు వేలాది మందితోని పాదయాత్ర కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వము ఇప్పుడు కూడా ఏర్పాటు చేసిన, రెండోసారి ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు దిగచ్చి ముఖ్యమంత్రి గారు రెడ్లను గుర్తించి తప్పకుండా మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, దానికి కొంత కార్పస్ ఫండ్ కూడా ఇస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు పాక్షిక మేనిఫెస్టోలో మాట ఇవ్వడం జరిగింది. మరి అలా సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికే నూతన గవర్నమెంట్ ఏర్పడి కూడా మరి ఇప్పటికి దాని గురించి కూడా మాటెత్తడం లేదు. అంటే మాయాల మాటలు చెప్పి ఎన్నికల ముందు మరొక్కసారి గద్దెనెక్కి మమ్మల్ని విస్మరించిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా నువ్వు మేల్కొని నిజంగా బంగారు తెలంగాణలో రెడ్ల భవిష్యత్తుకి బాగు లేకపోతే తెలంగాణ ఏ రకంగా బంగారు తెలంగాణ అవుతుందో నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ వేదిక ద్వారా నువ్వు ఏదైతే మాట ఇచ్చినవో, రెడ్లకు వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను ఎలక్షన్ల కంటే ముందు మాట ఇచ్చినవో, మేనిఫెస్టోలో పెట్టినవో అది వెంటనే ఏర్పాటు చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ నుంచి హైదరాబాద్ నడిబొడ్డున
తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక ద్వారా రెడ్డి సంకల్ప దీక్ష చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం మేము గత 5 సంవత్సరాలుగా పేద రెడ్ల గురించి పోరాడుతున్న పోరాటంలో సుదీర్ఘంగా ఈ 5 సంవత్సరాల పోరాటంను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ప్రకటిస్తే దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఈ 10% అమలు చేయకపోవడం మూలంగా మా రెడ్డి విద్యార్థులే కానీ ఉద్యోగస్తులే కానీ ఎంతో నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ 10% రిజర్వేషన్ కల్పిస్తేనే బాగుంటుందని ఈ వేదిక ద్వారా చెప్పడానికే ఈ వేదిక పెట్టినాం. ఒకవేళ ఈ 10% రిజర్వేషన్ కల్పించకపోతే మున్ముందు మేమేంటిదనేది మీకు ఇప్పటికే చూపించాం. మున్ముందు కూడా మా రెడ్డి సోదరులందరూ ఐక్యతతో ఉండి తెలంగాణలో మా సత్తా ఏంటిదనేది నిరూపిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు బొంపెల్లి రాఘవరెడ్డి, తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక అసోసియేట్ ప్రెసిడెంట్. ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసరా, జవహర్ నగర్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ సరఫరా చేసే 3 అంతరాష్ట్ర ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు మరియు కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 150 గ్రాముల బ్రౌన్ హెరాయిన్, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. బోని అయిపోయింది ఇంకా బోని అది దాని ముందు పెట్టి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తిని జగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుమారు 6 కేసుల్లో దొంగిలించిన 168 గ్రాముల బంగారం విలువ 6,50,000 ఉంటుందని దీనిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. మరి ఇప్పుడు డబ్బు తీసేస్తే పలానోడు దొంగ అని అందరికీ చెప్తారు కదండి. తీసేస్తాము దొంగ చట్టాలు అలాగే ఇంకోటి అవన్నీ ఏంటంటే కొంతమంది రాసుకోవడానికి రాదు కదండి. 10% దాకా ఏమంటారు తలుపు చూపెట్టారు. అన్నది గత 2 నెలలుగా మన స్టేట్లో వచ్చింది. ఈశ్వరాలో కూడా మన పాపులర్ అయింది. దాదాపు 10,000 మంది అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరైనా మన మండలంలో బయటికి వెళ్తుంటే అదే 2 రోజులు 3 రోజులు 10 రోజులు వచ్చే సమ్మ కూడా తీర్థయాత్రకి వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీస్ వారు మామూలుగా అయితే బీట్ అది పంపించడం ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఎల్హెచ్ఎంఎస్ ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు ఆ ఇంట్లో అటెంప్ట్ చేసినా వెంటనే పోలీస్ స్టేషన్లో యాజ్ వెల్ అది కమాండ్ కంట్రోల్లో కూడా అలారం అవుతుంది. పలానా చోట అది జీపీఎస్కి లొకేట్ అయి ఉంటుంది కాబట్టి ఈ కెమెరా పలానా ఇంట్లో జరుగుతుందని స్పెసిఫిక్గా అక్కడ ఇక్కడ తెలుస్తుంది. స్పాన్ ఆఫ్ ఇమీడియట్గా మా నైట్ అలాగా 9 ఉంటారు కాబట్టి వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ప్రివెంట్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే మ్యాటర్ ఆఫ్ 10 minutes 15 minutesలో జరుగుతుంది ఇదంతా. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఎల్హెచ్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోండి. ముందు రిజిస్టర్ చేసుకుంటే తర్వాత వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు పొరుగురు వెళ్తున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్తే ఆ కెమెరాస్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ బెటర్ దెన్ క్యూర్. బాగుపట్టుకుని బాధపడేదానికన్నా ఇవాళ అదృష్టం బాగుండి కష్టపడి సొమ్ము కాబట్టి దొరికింది. దొరకని ఇప్పుడు ఎందుకంటే లోన్ ఎక్కి లోన్ అంటే పాత నేరస్తుడు కాబట్టి కొంత తెలియని వాళ్ళు ఎక్కడైనా చేస్తుంటే మనకి ఇబ్బంది. ఎందుకంటే కొన్ని
డిటెక్ట్ చేయలేని కేసులు కానీ వెళ్ళిపోతాయి. అందుకని భయపడి కన్నా, ఎందుకంటే ఒక తులం బంగారం సంపాదించుకోవాలంటే ఎంత కష్టం అన్నది ఇప్పుడు తెలుసు. ఒక రేటులు బంగారు రేటు కూడా ఆకాశాన్ని ఎండే పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా చూసుకుంటే ముఖ్యం. అందుకని LHMS అవకాశాన్ని ఉపయోగించడం మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇక రిజర్వేషన్ల ఖరారు కాకుండానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన పట్ల సిద్దిపేట జిల్లా బీసీ సంఘం కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని కుట్రతో ముందుగా నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. రిజర్వేషన్ ఖరారు కాకుండానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 34% నుండి 22% తగ్గించడం పట్ల బీసీ సంఘం తరపు నుంచి మేము తీవ్ర వ్యతిరేకిస్తున్నాము. కావున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో బీసీ రిజర్వేషన్ 34% ప్రకటించకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కావున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరించేది ఏమిటంటే, న్యాయ ప్రకారంగా మాకు 34% రిజర్వేషన్ ప్రకారంగా మున్సిపల్ ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ అమలు చేయవలసిందిగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. పోయిన పరిషత్ ఎన్నికల్లో 34% నుండి 22% తగ్గించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అవలంబనాన్ని కొనసాగిస్తుంది. కావున ఈ మున్సిపల్ ఎన్నికల్లో 34% తగ్గకుండా మేము గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మేము ఉద్యమం మరింత తీవ్రతంగా చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై బీసీ, జై ఆర్ కృష్ణ. బీసీ నాయకత్వం వర్ధిల్లాలి. ఇక నేరాలను అదుపు చేయడానికి ప్రజలు కూడా తమ సహకారాన్ని పోలీసు శాఖకు అందించాలని రామచంద్రాపురం డీఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో గల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం రికార్డులను పరిశీలించి తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిస్థితిని మండపేట రూరల్ సిఐ మంగాదేవి, ఆలమూరు ఎస్ఐ సుధాకర్ను అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతికి మాకు ఎస్పీ గారు చాలా స్ట్రిక్టింగ్ సెక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. బౌండ్ ఓవర్ ప్రాసెస్ ఇంతకుముందు ముద్దాయిలు కానీ లేకపోతే కత్తులు కట్టేవాళ్ళు కానీ ఇంతకుముందు ఆర్గనైజర్స్ కానీ బౌండ్ ఓవర్ చేపిస్తారు. వుడ్ కింద ఎంఆర్ఓ దగ్గర బౌండ్ అని చెప్పి హెవీ షూరిటీస్తో బౌండ్ ఓవర్ చేపిస్తారు. మళ్ళీ ముద్దాయిలు అయితే ఆ షూరిటీ అమౌంట్ గవర్నమెంట్ కట్టాల్సి. రెండవది గ్రామ పెద్దల పోయి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. ఈసారి మీరు దయచేసి మీ గ్రామంలో మహిళలపై నేరాలు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే అమ్మాయి జోలికి వెళ్తున్నారో అమ్మాయిలు మీ దాంట్లోనే 2 రౌండ్ షీట్లు ఓపెన్ చేశారు. మొన్న ఒక అబ్బాయి వచ్చేసి వాడు స్కూల్లో పోయి అబ్బాయి 9th క్లాస్ అమ్మాయిని ప్రేమించలేదని కొట్టాడు. అందులో లోపల ఉన్నాడు. వాడిని రౌండ్ షీట్ ఓపెన్ చేశారు. తర్వాత కోత్తూరు సెంటర్లో ఒక అమ్మాయిని అదేవిధంగా ట్రీట్ చేశారు. అట్లా ఎవరైతే చిన్న తప్పైనా వెంటబడి వేధించినా రౌండ్ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ఒకవేళ చదువుకునే స్టూడెంట్ అయితే వాళ్ళ జీవితం అక్కడికి డిస్టర్బ్ అయిపోయింది. వన్స్ రౌడీ షీట్ ఓపెన్ వాడు ఎందుకు పడిపోయాడు. కేసుతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం. మహిళలపై ఏవైతే అత్యాచారాలకు కానీ అఘాయిత్యాలకు కానీ హింసకు కానీ పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అది గవర్నమెంటే పర్సూ చేస్తూ ఉంది. మా ఎస్పీ గారు బాగా లోతుగా పోతా ఉన్నారు. డైలీ బేసిస్లో మాకు అడుగుతారు అరెస్టు కానీ ఇంకొకటి కానీ.
ఈ స్కూళ్ళ దగ్గర మేము పోవడం. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ ఈద్గా మైదానం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రసంగ వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గండ్రత్ సుజాత, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే జోగురామన్న ప్రసంగించారు. జిల్లా పాలనాధికారికి కాంగ్రెస్ పార్టీ నేతలు సుజాత తదితరులు మెమరాండం సమర్పించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీలతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అందరికి గత 12వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా కూడా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి స్పందన లేదు. మరి మన అందరి కోరిక ఒకటే, ఎవరు కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి సభ్యత్వం ఇవ్వమని మనం అడుగుతలేం. ఏదైతే భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారో వాళ్ళకు ఒక భద్రత కల్పించినటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వంపై ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా కన్నుదరాలని చెప్పేసి ఈ సభావేదిక మీద నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి కాదు, ప్రజలకు ఏం కావాలనేటువంటి తెలుసుకోకుండా ఈ రోజు భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగతను నిర్మూలించడానికి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఆరోగ్య వైద్య అవకాశాలు లేవు. కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలకు సభ్యత్వం ఇయ్యము అని చెప్పేసి మతాల్ని, కులాల్ని మీరు పొందుపరిచారు. దాంతో ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా భయపడుతున్న విషయము, ఆందోళన చెందుతున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు భారతదేశంలో నివసిస్తున్నటువంటి మరి ముస్లింస్ అందరూ కూడా అభద్రత చెందకూడదంటే మీరేదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టంలో పొందుపరచండి ఒక అంశాన్ని. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు మేము ఎలాంటి అన్యాయం చేయకూడదన్నటువంటి విషయాన్ని పొందుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవకాశం 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి ఏదేమైనా కూడా మన నిరసన ర్యాలీని అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో ముందుకు కొనసాగుతామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని ధోడార్న గ్రామంలో మహమ్మద్ హుస్సేన్ అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష నిర్వహించారు. గురుస్వాములు అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. గంగాధర్ స్వామి, అనిల్ స్వామి, వివేక్ స్వామి, రామదాస్ స్వామి, సాయినాథ్ స్వామి, పలువురు స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాములు మాట్లాడుతూ శబరికి వెళ్లేటప్పుడు బాబర్ దర్శించుకొని అయ్యప్ప స్వామికి దర్శించుకోవడం జరుగుతుందని అయ్యప్ప స్వామిలు అన్నారు. కులమతాలు లేవు, అందరూ ఒకటే అనడానికి మంచి నిదర్శనంగా మహమ్మద్ హుస్సేన్ నిలిచారు. ఈరోజు దుడన్న విలేజ్లో
అందు అని వావర్ స్వామి ఈరోజు మనకు భిక్ష ఇవ్వడం జరిగింది. ఆయన ఇంతకుముందు ఏదో మొక్కులు అయ్యప్ప స్వామి మీద నమ్మకంతో ఆయన కోరికలు కోరడం జరిగింది. మాకు ఇప్పుడే చెప్పడం జరిగింది అతను మేము అనుకున్న పనులు అవుతున్నాయని. ఈ అయ్యప్ప అంటే బాగా నమ్మకమైన దేవుడు. మేము కూడా ఈ అయ్యప్ప స్వాములం అక్కడ శబరిమల వెళ్తే ఫస్ట్ మేము కూడా ఏదైతే వావర్ స్వామి ఉందో అక్కడ ఆ వావర్ స్వామిని దర్శనం చేస్తాము. ఆ వావర్ స్వామి కూడా ఈ అందు స్వామికి ఆరోగ్యాలతోటి వాళ్ళ పిల్లలకు సుఖ సంపదలతోటి అన్ని ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ అయ్యప్ప స్వామిని ఆ వావర్ స్వామిని వేడుకున్నాము. శ్రీ స్వామి కుబీర్ మండల్లో డోడన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన అందుగారు మతానికి సామరస్యంగా ఉండడానికి కుల మతాల భేదాలు లేకుండా ఈరోజు అయ్యప్ప స్వాములకు అందరికీ ఇక్కడ భిక్ష ఇవ్వడం జరిగింది. డోడన్నలో మేము ఎప్పుడైతే శబరికి వెళ్తామో మొట్టమొదటిగా అక్కడ ఎరిమేడిలో వావర్ స్వామికి దర్శనం చేసుకొని మళ్ళీ మేము అయ్యప్ప దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందుకని దానికి ప్రతిగా ఇక్కడ కూడా మా కుబీర్ మండలంలో ప్రప్రథమంగా మా అందుగారు ఇక్కడికి వచ్చి సామరస్యానికి అతీతంగా అందరికీ భిక్ష ఇవ్వడం జరిగింది. ఆయనకు ఉన్న అయ్యప్ప మీద అంటే ఏ దేవుడైనా ఒకటే అనే నమ్మకంతో అతను చేస్తున్న ఈ మత సామరస్యానికి కృషి చేస్తున్నందుకు మేము ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాం. ఆయనకు అయ్యప్ప కృపకటాక్షాలు ఉండాలని చెప్పేసి అయ్యప్పను వేడుకుంటాం. ఇక సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కేస్ నాయక్ తండాకు చెందిన కల్పన గత 11 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై సిబిఐ చేత విచారణ జరిపి బాధితులను శిక్షించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ అక్కన్నపేట మండలం కేస్ నాయక్ తండాలో కల్పన కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన సంఘటన వివరాలను తెలుసుకున్నారు. కేశనాయక్ తండా గుట్టలో జరిగిన లావాడ్య కల్పనది ముమ్మాటికి హత్య. ప్రేమించినోడే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు అమ్మాయిని వదిలించుకోవడానికి తనతో పాటు కొంతమందితో కలిసి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కల్పన కేసులో నిందితులు అన్నబడుతున్న వాళ్ళు ప్రత్యక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే కావడం వల్ల అప్పటి నుంచి దీన్ని కేసు నుండి వాళ్ళని తప్పించడానికి, మర్డర్ కేసు లేకుండా చేయడానికి రాజకీయ ఒత్తిడులు డిపార్ట్మెంట్లో పలుకుబడే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. సంఘటన జరిగి సంవత్సరం దగ్గరకు అవుతున్న సమయంలో 12 సంవత్సరాల క్రితం చంపబడ్డ అయేషా మీరా కేసులోనే 12 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేశారు. ఈ విషయంలో కూడా రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆమె డెడ్ బాడీ ఉన్న దగ్గరలోనే మందు బాటిళ్లు, ఇతరత్ర బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా రుజువుతున్నప్పుడు అవి ఎవరు తెచ్చారు, ఎవరు తాగారు, ఏ షాపు నుండి వచ్చింది అనే విషయాన్ని వాళ్ళని తప్పించడం కోసం జరిగిన ప్రక్రియనే ముందుకెళ్ళింది తప్ప వాస్తవాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరగలేదనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రైతులకు అవగాహన సదస్సు జనవరి 8న భైన్సా డివిజన్లో చేపట్టి ధర్నాను విజయవంతం చేయాలని రైతు సంఘాలకు పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డెక్కిన యువత, బెల్ట్ షాపులు తీసివేయాలని సీతాయిగూడెం గ్రామస్తుల ధర్నా. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రెడ్డి సంకల్ప దీక్ష. తెలంగాణలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు.
150 గ్రాముల బ్రౌన్ హెరాయిన్ 2 కిలోల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.